స్వామి ఇలా కాపాడారా అని. సో ఇదే మాదిరిగా స్వనుభావం అంటూ నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. సేమ్ థింగ్ మన పాండురంగపురం ఇస్కాన్ టెంపుల్లో అయింది. హెచ్పిసిఎల్ నుంచి ఒక మాతాజీ వచ్చారు. ఆవిడ ఏదో ప్రశ్నలు అడిగితే గేట్ దగ్గర కుర్చీ పెట్టుకుని నేను కూర్చుంటే ఆవిడ నా పక్కనే కూర్చున్నారు. ఆవిడేదో చెప్తూ ఉంటే నేను జవాబిస్తున్నాను. సో నా పెద్ద అబ్బాయి అనిరుద్ధ్ ఆడుతుంటూ ఉన్నాడు. సో మన టెంపుల్ సెంటర్ గేట్ దగ్గరే మన గాడి ఉంది. సో ఆ గాడి పార్క్ ఉంది, దాని ముందు అతను ఆడుకుంటూ ఉంటే అక్కడి నుంచి వచ్చిన ఆటోస్ అనేది మాకేం కనిపించట్లేదు. అతను ఆడుతూ ఆడుతూ ఎప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోయాడు మేము చూడలేదు. ఓ ఆటో స్పీడ్గా, ఎందుకంటే అది అలా స్లోప్ లాగా ఉంది, ఆటో స్పీడ్గా వచ్చి తను డాష్ చేసి దూరం పడేశారనమాట. కానీ అప్పుడు మేము అనిరుద్ధిని తీసుకొస్తే మేము అనుకున్నాం ఇంకా ఏం చేయాలి, ఎక్కడ తీసుకువెళ్ళాలి. సో తన్ని మేము రోడ్డు నుంచి లేపినప్పటికి అసలు ఏమీ లేదు. ఓ చిన్న ఇక్కడ ఏదో చిన్న మార్పు వచ్చింది. సో చిన్నప్పుడు అతనికి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం ఉండేది. ఎప్పుడైనా మేము ప్లే స్కూల్లో అతనికి అడ్మిట్ చేస్తే ఆ ప్లే స్కూల్ టీచర్ అడిగేవారనమాట, మీ అబ్బాయి ప్రతి 5 నిమిషాలకి జై నరసింహదేవ్ అంటారు. నరసింహదేవ్ అంటే ఎవరు? మోనా టీచర్ నాకు ఇప్పుడు గుర్తుంది. నేను అప్పుడు చెప్పేవారు, మేము టెంపుల్లో ఉంటాం కదా, మా అబ్బాయి ఎల్లప్పుడు నాతోనే ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ మేము భజన్స్లో ఉంటాము, అతనికి ఇలా అలవాటు, నరసింహదేవ్ నరసింహదేవ్ అనేవారు. సో నరసింహస్వామిని మనము పూజిస్తే తప్పకుండా గొప్ప పూజలు ఏం అవసరం లేదు. ఓన్లీ ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసము, ఆయన మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఆయన కాపాడుతారు నరసింహస్వామి.